ఏమ్మా ఉషా, బావున్నావా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారమ్మా. ఏంటమ్మా డల్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఒంట్లో బానే ఉందా? ఒంట్లో బానే ఉంది, కానీ మనసే బాలేదు. ఏమైంది ఉషా? అసలేం జరిగింది? ఇది తెలిసిన దగ్గర నుంచి నా మనసంతా అదోలా ఉంది. అందుకే శ్రీవాణి గారు చెప్పిన నిజాన్ని మా అత్తయ్య గారికి చెప్పడానికి వెళ్దాం అనుకుంటున్నాను. చెప్తే ఏం జరుగుతుంది? మేఘన అబార్షన్కి హారిక అక్కకి ఏ సంబంధం లేదని తెలుస్తుంది. ఏ తప్పు చేయని హారిక అక్క బాధ శాశ్వతంగా అంతమవుతుంది. లేని కడుపు ఉన్నట్టుగా చేసిన మేఘన కుట్రలన్నీ బయటపడతాయి. అంటే మేఘన కుట్రల గురించి, హారిక మంచితనం గురించి నువ్వు చెప్తే తప్ప ఆ ఇంట్లో తెలియదనుకుంటున్నావా? తెలుసు, కానీ అబార్షన్ అయినప్పుడు ఆ ఇంట్లో జరిగిన గొడవల గురించి, హారిక అక్క అనుభవించిన మానసిక క్షోభ గురించి నేనెలా మర్చిపోతానమ్మా? ఎప్పుడూ జరిగింది ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? బుసలు కొట్టే పాము విషం కక్కుతుందని అందరికీ తెలుసు. ఆ మేఘన ఇంతకు మించి కుట్రలు చేయటం వల్లే మీ అత్తగారు వాళ్ళు ఇంటి నుంచి బయటకొచ్చారు. హారిక ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు కాబట్టే నిన్ను హారికని చూసి మీ అత్తయ్య గారు సంతోషంగా ఉన్నారు. అన్నీ మర్చిపోయి మీ ఇద్దరితో వ్రతం కూడా చేయించారు. అయితే నిజం తెలిసినా కూడా నేను మౌనంగా ఉండాలమ్మా? ఆవేశపడి నువ్వు చెప్పే నిజం వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని తెలుసుకో. ఈ విషయం చెప్పడం వల్ల ఇంట్లో ఉన్న అందరికీ మేఘన మీద కోపం పెరుగుతుంది. కోపంతో ఊగిపోతారు. జీవితంలో మీ కుటుంబం జోలికి రాకుండా శిక్షిస్తారు. ఇది నువ్వు ఊహిస్తున్న పరిష్కారం అవునా? అవును. జరగబోయేది అది కాదు. ఏం చేయకపోయినా మీ మీద పగబట్టిన మేఘనని శిక్షించడానికి సిద్ధపడితే మౌనంగా కూర్చుంటుందా? వాళ్ల నాన్నతో కలిసి మరిన్ని దారుణాలకి ఒడిగడుతుంది. హార్ట్ సర్జరీ చేయించుకున్న మీ మావయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొత్తగా స్టార్ట్ చేయబోయే బిజినెస్ గురించి మీ అత్తయ్య గారు ఆలోచిస్తున్నారు. బయటకొచ్చిన ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో మనుషుల గురించి మెల్లగా మర్చిపోతూ అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేఘన చేసిన తప్పు తెలిస్తే అందరూ చేస్తున్న పనులు, మనసులో ఆలోచనలు అన్నీ మేఘన వైపు మళ్ళుతాయి. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. కానీ మేఘన ప్రెగ్నెన్సీ నాటకం ఎంత పెద్ద నేరమో తెలిసి కూడా ఎవరికి చెప్పకుండా ఎలా ఉండగలను? కనీసం ఆయనకెన్న చెప్తానమ్మా? చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడుతూ మనసు మొత్తం డిస్టర్బ్ చేసుకునే మీ ఆయనకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. తనకసలే సంజయ్ మేఘనల మీద పేకల వరకు కోపం ఉంది. ఇప్పుడు నిజం తెలిస్తే మ్యూజిక్ ఆల్బమ్ మీద శ్రద్ధ తగ్గించి మేఘనకి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అవుతాడు. మరి నేనేం చేయాలమ్మా? నిజాన్ని గుండెల్లోనే దాచుకుని మగ్గిపోవాలా? హారికక్క విషయంలో తప్పు చేసిన మేఘనాన్ని క్షమించి వదిలేయాలా? మేఘన చేసింది నేరం అంటున్నావు కాబట్టి ఈ విషయాన్ని మీ తరుణ్ బావగారికి చెప్పు. ఒక పోలీస్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఈ సమస్యని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సరేనమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. సరే, జాగ్రత్త. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మేఘన అక్కని, హారిక అక్కని ట్రీట్ చేసిన గైనిక్ డాక్టర్ శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయింది. తలంతా రక్తంతో రోడ్డు మీద పడుంటే నేనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. పాపం, తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందండి. నువ్వు మరీ మంచితనానికి పరాకాష్ఠలా తయారవుతున్నావు. నువ్వు చెప్పిన శ్రీవాణి ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వేమో ఆవిడకి యాక్సిడెంట్ అయినందుకు ఏడుస్తున్నావు. నీ జాలి గుండెకి నవ్వాలో ఏడవాలో కూడా నాకు తెలియడం లేదు. అది కాదండి,
ఆవిడ చాలా మంచిది. మన ఇద్దరి పాటలంటే చాలా ఇష్టమని చెప్పింది. అర్థమైంది. ఫ్యాన్స్ కష్టాల్లో ఉన్నందుకు మేడం గారు హర్ట్ అవుతున్నారన్నమాట. ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ ప్రాణం ప్రాణమే కదండి. నిజమే, నేను కాదన్ను. అందరిలా వదిలేకుండా ఆవిడ్ని సేవ్ చేసావు, అది మంచి పనే కదా. దానికి ఇలా బాధపడ్డం ఎందుకు? నా బాధ శ్రీవాణి గారిని కాపాడినందుకో ఆవిడకేదో జరుగుతుందనో కాదండి. మంచి చేసే మనుషులకి సహాయం చేయకపోయినా మోసం చేయాలని ఎలా అనిపిస్తుందండి? పాపమని తెలిసి కూడా అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదేనండి, శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయినా కూడా పట్టించుకోకుండా, ఏ సహాయం చేయకుండా చుట్టూ చేరి చేతకాని వాళ్ళల్లో చూస్తున్నారే ఆ మనుషుల గురించి. చూడుషా, ఎవరి స్వార్థం వాళ్ళది. అందరూ బాధ్యతగా ఆలోచిస్తే ఈ సమాజం ఎప్పుడో బాగుపడేది. ఎవరి గురించి పట్టించుకోకుండా నువ్వు ముందుకొచ్చి సహాయం చేసావు చూడు, అది నిజంగా గ్రేట్. ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండు. నీ మనసు చెప్పిందే చెయ్యి, అదే అందరికీ మంచిది. తరుణ్, శ్రీవాణి కండిషన్ ఎలా ఉందో తెలిసిందా? ఇంకా క్రిటికల్ గానే ఉన్నారంట. అయితే మనం వేరే గైనిక్ ని కన్సల్ట్ చేద్దామా? అవసరం లేదు, నీలో ఏ ప్రాబ్లం లేదని రిపోర్ట్స్ చూసిన డాక్టర్ చెప్పారు కదా. నువ్వు స్ట్రెస్ తగ్గించుకుని మైండ్ రిలాక్స్డ్గా ఉంటే తొందరలోనే మనకి అమ్మా నాన్నలుగా ప్రమోషన్ వస్తుంది. ఒకసారి వచ్చి మిస్ అయిన ప్రమోషన్ మళ్ళీ ఎన్నాళ్ళకు అర్థం కావడం లేదు తరుణ్. అమ్మా అని పిలిపించుకునే అవకాశం దూరం అవుతుందేమో అనిపిస్తుంది. నువ్వింకా అదే విషయాన్ని తలుచుకోవడం కాదు, ఆలోచించడం కూడా తప్పే. చెప్పు ఉషా. అక్క, బావగారు లేరా? ఉన్నారు. ఏ నాతో మాట్లాడవా? అబ్బే, అలా ఏం లేదక్కా. సరదాగా అన్నానులే. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేసావు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదు, ఒకసారి బావగారితో మాట్లాడాలని కాల్ చేశాను. తరుణ్, ఉషా నీతోనే ఏదో పర్సనల్ గా మాట్లాడుతుందంట. నాతో పర్సనల్ ఏముంటుంది చెప్పు ఉషా. మా ఆవిడేదో పర్సనల్ అంటుంది. కిరణ్ ఏమైనా ఎక్స్టెల్ చేస్తున్నాడా? కంప్లైంట్ ఇవ్వడానికి కాల్ చేసావా? లేదు బావగారు, ఆయన మీద నాకే కంప్లైంట్స్ లేవు. హాస్పిటల్లో శ్రీవాణి గారు ఒక విషయం చెప్పారు, దాని గురించే మాట్లాడాలి. ఏంటది? ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి. నేను చెప్పబోయే నిజం మన మధ్య ఉండాలి. ఎవరూ వినకూడదు, ఎవరికీ తెలియకూడదు. దయచేసి మీరింటికి రాగలరా? సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది తరుణ్? విషయం చెప్పలేదు, ఏదో సమస్యలో ఉందనుకుంటా, ఇంటికి రమ్మని చెప్పింది. ఇంటికా? అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా. నాతో మాట్లాడకుండా మీకు కూడా చెప్పకుండా ఇంటికి రమ్మనడం ఏంటి? దానికి ఆన్సర్ చెప్పాలంటే నేను ముందు ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. బాయ్. అన్నయ్య, అన్నయ్య, ఏంటోదినా అన్నయ్య అంత కంగారుగా వెళ్తున్నాడు? నువ్వేమైనా తిట్టావా? నేను తిడితే మీ అన్నయ్య అలా కంగారుగా వెళ్లరు. కోపం మొత్తం నా పైన చూపించి నాతో కన్నీళ్లు పెట్టించి అప్పుడు కూలై రిలాక్స్ గా వెళ్తారు. ఊరికి కంప్లైంట్ చెప్పకు. మా అన్నయ్య మరీ అంత రూడ్ గా వైల్డ్ గా బిహేవ్ చేయడు. ఒకవేళ నిన్ను తిట్టినా తర్వాత నీకన్నా ఎక్కువ బాధపడతాడు. పోలీస్ డ్రెస్ వేసుకున్న పసి పిల్లాడు మా అన్నయ్య. మరి నేనేంటి, చీర కట్టుకున్న సాడిస్నా? చిచి, అవేం మాటలు. నువ్వు మా ముద్దుల మంచి చిన్నోదినవి. కాకపోతే నీకున్న చిన్న మైనస్ ఏంటంటే ఎవరేం చెప్పినా వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, వెంటనే ఎదుటి వాళ్ళని నమ్మేస్తాను. ఆ పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా అవ్వడం లేదు. మారాలన్న ఆలోచన వచ్చింది కదా, అదే మారుతుందిలే. అవును, ఇంతకీ అన్న ఎక్కడికి వెళ్తున్నాడు? ఉషా ఫోన్ చేసి ఏదో మాట్లాడాలని ఇంటికి రమ్మందంట. ఇంటికా?
అంటే కిరణ్ అన్నయ్య మళ్ళీ ఏదైనా గొడవ పెట్టాడంటావా లేక పల్లవి ఏదైనా ఇష్యూ చేసిందంటావా? పల్లవితో గొడవైతే ఉషా మీ అన్నయ్య కన్నా ముందు నాతో చెప్తుంది, లేదా నీకైనా చెప్తుంది. అవును, నిజమే. ఉషా మీ అన్నయ్య నెంబర్కి కాల్ చేసి కేవలం మీ అన్నయ్యతోనే మాట్లాడతానని చెప్పింది. నా దగ్గర కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. సీక్రెట్ ఏముండదులే వదినా, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నావు. ఇప్పుడు తెలియకపోయినా అన్నయ్య వచ్చిన తర్వాత చెప్తాడు కదా, సో ఓపిగ్గా వెయిట్ చేయి. ఉషా, బావగారు, కిరణ్ లేడమ్మా? ఆయన ఆల్బమ్ డిస్కషన్కి వెళ్ళారు. మీరు వస్తున్నట్టు హారిక అక్కకి ఏం చెప్పలేదు కదా? అంటే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇంటికి రమ్మని చెప్పిందని చెప్పాను. అంటే మీరు ఇక్కడికి వస్తున్నట్టు అక్కకి తెలుసా? తెలుసు. అది కూడా చెప్పకుండా ఉండాల్సింది బావగారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంత సీక్రెట్గా చెప్పాల్సిన విషయం ఏంటి? మేఘన అక్క ప్రెగ్నెంట్ అవ్వడం, హారిక అక్క ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల అబార్షన్ అవ్వడం అంత అబద్ధం బావగారు. మేఘన డైరెక్షన్లో శ్రీవాణి ఆడిన నాటకం అదంతా. మేఘనకి టాబ్లెట్స్ వల్ల అబార్షన్ కాలేదు. ఎవ్వరూ వేయని టాబ్లెట్లు హారిక వేసినట్టుగా నాతో చెప్పించింది. అసలు ఆ మేఘన మనిషేనా? కనీసం ఒక ఆడదానిక కూడా ఆలోచించలేదా? హారిక మీద పగ పెంచుకునేంత పాపం ఏం చేసింది? మేఘన కన్నా ఎవరూ సంతోషంగా ఉండకూడదు, తనని మించి ఎవరూ బాగుపడకూడదన్న స్వార్థం తప్ప వేరే కారణం ఏం లేదు బావగారు. పుట్టిన బిడ్డని దూరం చేసుకుని హారిక ఎంత బాధ అనుభవించిందో కళ్ళారా చూసి కూడా అరే ఇంత పెద్ద నింద ఎలా వేసింది? ఎదుటి వాళ్ళ కన్నీరుని పన్నీరుగా చల్లుకునే రాక్షసి ఆ మేఘన. ఆమె వ్యక్తిత్వం, ప్రవర్తన తెలిసి కూడా ఎందుకు ఎలా అని అడగడం అనవసరం. చేసిన తప్పుకు శ్రీవాణి గారు చాలా పశ్చాత్తాపడుతున్నారు. ఆవిడ మాటలు విన్న తర్వాత మేఘన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో అర్థమైంది. ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్నాళ్ళు ఎఫెక్ట్ అయింది. ఇప్పటికీ ఆ నిందని తలుచుకుని కుమిలిపోతుంది మాత్రం హారిక. ఈరోజు కూడా తల్లిని కాలేకపోతున్నానని బాధపడుతుంది. ఆ బాధ దూరం కావాలన్నా, ఏ తప్పు చేయలేదని తనకి తాను ధైర్యంగా ఫీల్ అవ్వాలన్నా తనకి ఈ నిజం తెలియాలి. వద్దు బావగారు, అలా తెలియాలనుకుంటే మీకన్నా ముందే ఈ విషయం హారిక అక్కకే చెప్పేదాన్ని. మరి ఎందుకు చెప్పలేదు? హారిక అక్కకి నిజం తెలిస్తే ఖచ్చితంగా మేఘనాన్ని నిలదీయడానికి వెళ్తుంది. అబోర్షన్ నాటకం గురించి తెలిసిన శ్రీవాణి గారు కోమాలో ఉన్నారు. ఎప్పుడు కోలుకుంటారో కూడా తెలియదని డాక్టర్ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజాన్ని అబద్ధం చేయడం, నిలదీయడానికి వెళ్ళిన అక్కని మరింత అవమానించి బాధ పెట్టడం ఆ మేఘనాకి పెద్ద కష్టం కాదు. ఆవిడ బాధ పెడితే హారిక కన్నీళ్లు పెట్టుకుంటుందేమో కానీ బాధ్యతలు పంచుకున్న భర్తగా నేను ఊరుకుంటానా? ఏం చేస్తారు? ఈ గొడవని మరింత పెద్ద చేస్తారా? ఇంట్లో వాళ్ళందరి మనశ్శాంతి దూరం చేస్తారా? ప్రశాంతంగా ఉన్న ఇంట్లో అలజడి సృష్టిస్తారా? అందరినీ బాధ పెడతారా? అది కాదు ఉషా. అరే నిజం తెలిసి కూడా ఎలా సైలెంట్గా ఉండాలి? బావగారు, నేను కూడా మీలాగే ఆవేశపడ్డాను. కానీ ఆవేశం వల్ల అనర్థాలే తప్ప మంచి జరగదని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. హారిక అక్క స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వడం వల్లే ప్రెగ్నెంట్ కావడం లేట్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు నిజం తెలియడం వల్ల నష్టం ఎవరికో మీరే ఆలోచించండి. నాకెందుకో ఈ యాక్సిడెంట్ వెనక మేఘన ఉందేమోనని అనుమానంగా ఉంది. శ్రీవాణి గారు కోలుకునే లోపే ఆ నిజాన్ని కనిపెట్టగలిగితే ఆధారాలతో సహా మేఘనాని అందరి ముందు నిలబెట్టొచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చట్ట ప్రకారంగా శిక్ష పడేట్టు చేయొచ్చు. బావగారు, మన మధ్య మాటలు మీ మనసులో మాత్రమే దాచుకోండి. పొరపాటును కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి. ఈలోపు శ్రీవాణి గారి యాక్సిడెంట్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి.
యుద్ధం చేయాల్సిన చోట చట్టాన్ని ధర్మాన్ని నమ్ముకోవడం ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది ఉషా? యుద్ధం చేయడానికి మనం పోరాడేది బలాన్ని నమ్ముకునే శత్రువుతో కాదు, కుట్రలు కుతంత్రాలతో బతికే ఆ మేఘనాతో. సమయం సందర్భం చూసి అడుగు వేయాలి తప్ప ఆవేశానికి పోతే మొదటికే మోసం వస్తుంది. మన కుటుంబం మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఉమ్. ఏంటి హారిక, ఇంకా పడుకోలేదా? నీ ఫోన్ నీ దగ్గరే ఉందా, లేకపోతే ఎక్కడైనా మర్చిపోయావా? అదేంటి అలా అడిగావు? ఫోన్ నా దగ్గరే ఉంది. మరి ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? లిఫ్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? అంటే ఒక కేసు విషయంలో బిజీగా ఉన్నాను, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఆ కేసుని ఉషా కూడా హ్యాండిల్ చేస్తుందా? ఉష ఎందుకు హ్యాండిల్ చేస్తుంది? అంటే తాను కూడా ఉదయం నుండి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఇవే అర్థం లేని డౌట్లంటే. అర్థం లేకపోవడం ఏంటి? ఉదయం ఉషా దగ్గరికి వెళ్తానని కదా చెప్పావు. తను ఎందుకు ఫోన్ చేసిందో, నీతోనే పర్సనల్ గా ఏం మాట్లాడాలనుకుందో చెప్పాలని నీకు లేకపోయినా తెలుసుకోవాలని నాకు మాత్రం ఉండదా? అరే, ఇదంతా తెలుసుకోవాల్సిన విషయమేం కాదు. పర్వాలేదు, నువ్వు చెప్పు, నేను వింటాను. ఉష వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంట. నన్నొచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వమని చెప్పింది. వెళ్ళాను, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చొచ్చాను. నిజం చెప్తే నమ్మేటట్టుండాలి, ఉన్న డౌట్ పెరిగేటట్టు కాదు. మేఘన అక్క ప్రెగ్నెంట్ అవ్వడం, హారిక అక్క ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల అబార్షన్ అవ్వడం అంత అబద్ధం బావగారు. జరిగిందే చెప్పాను హారిక. ఉషా గురించి నాకు బాగా తెలుసు. తను ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ధైర్యంగా హ్యాండిల్ చేయగలదు. ఇంతకన్నా పెద్ద సమస్యల్ని సోలోగా డీల్ చేసింది. అలాంటిది ఈ సిల్లీ ప్రాబ్లమ్స్ కి భయపడి నీ సహాయం కోరదు. అది కాకుండా ఈ విషయం చెప్పడానికైతే అసలు ఇంటికే రమ్మని అడగదు. అంటే ఫోన్లో చెప్పడం కన్నా డైరెక్ట్గా వాళ్ళని చూపిస్తే బెటర్ అని ఫీల్ అయిందనుకుంటా. ఆల్రెడీ ఉషా వాళ్ళతో 2-3 సార్లు మాట్లాడిందంట. అయినా మాట వినకపోయేసరికి నన్ను రమ్మని చెప్పింది. లేదు, నేను నమ్మను. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అరే, నేను కేసు విషయంలో బిజీగా ఉన్నానని చెప్తున్నాను కదా హారిక. కానీ నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేనేం చేయగలను? సర్లే, ఏం చెప్పొద్దు. దీని గురించి ఎక్కువ వాదించడం నాకు కూడా ఇష్టం లేదు. వాదించకపోయినా పర్లేదు, కానీ నన్ను మాత్రం విసిగించుకో. సారీ హారిక, మాకు తెలిసిన నిజం నీ వరకు రావడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. అప్పటి వరకు నీ కోపాన్ని భరించడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. హలో. అమ్మయ్యా, మొత్తానికి లిఫ్ట్ చేసావు. అదేంటక్క అలా అన్నావు? అంటే ఉదయం నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు కదా. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగానే హ్యాపీగా రిలాక్స్ గా అనిపించింది. అంటే ఆయన మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నారు కదక్క, ఆ పాట రాస్తూ ఫోన్ సైలెంట్లో పెట్టాను. కనీసం ఫోన్లో నా మిస్డ్ కాల్స్ కూడా చూసుకోలేదా? చూశాను, కాకపోతే ఇంట్లో పనుల్లో పడి మర్చిపోయాను. సారీ అక్క. సారీ ఎందుకు కానీ
తరుణ్ని ఎందుకు మీ ఇంటికి రమ్మన్నావు కనీసం ఇప్పుడైనా చెప్తావా, లేక ఇది కూడా పర్సనల్ అంటావా? లేదక్కా, పర్సనల్ ఏం కాదు. అయితే చెప్పు. ఏం లేదక్కా. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పెద్ద రౌడీ. అతని మీద కేసు పెట్టనివ్వకుండా బెదిరిస్తుంటే బావగారు హెల్ప్ చేస్తారని రమ్మని చెప్పాను. యాక్సిడెంట్ కేసు గురించి రమ్మన్నావా? అవునక్కా. అదేదో ఫోన్లోని చెప్పొచ్చు కదా. అంటే బావగారు డైరెక్ట్గా వస్తే ప్రాబ్లం తొందరగా సెటిల్ చేస్తారని. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేముంటుందక్కా, అంతే. అదే నువ్వు నాతో చెప్పింది నిజమేనా కాదా అని అడుగుతున్నాను. నిజమే అక్కా. సరే అక్క, ఉషా ఇంటికి వెళ్ళడానికి ఈయనొక రీజన్ చెప్పారు, ఉషా వేరే రీజన్ చెప్తుంది. అంటే ఇద్దరు ఏదో నిజాన్ని దాస్తున్నారు. నా దగ్గర దాయాల్సిన నిజం ఏమై ఉంటుంది? అసలేం జరుగుతుంది? ఉషా, శ్రీనిధి, నువ్వింకా సంజయ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నావా? ఎస్ సార్. డాక్టర్ శ్రీవాణి మీకు కజిన్ సిస్టరా? ఇది న్యాచురల్ యాక్సిడెంట్ కాదని మీకెందుకు డౌట్ వచ్చింది? సరైన ఆధారాలు దొరికే వరకు నేను కూడా ఏ డీటెయిల్స్ చెప్పలేను. కానీ ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరో ఖచ్చితంగా కనిపెడతాను. శ్రీవాణి గారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ తెలుసుకో. షూర్ సార్. అలాగే ఈ కార్తిక్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి.